హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూసారా ఈ పికాక్స్, వీటికి ఈ కచ్ వర్క్ ఉంది చూసారా, కచ్ వర్క్ స్పెషల్ అనమాట. ఈ డిజైన్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా కుట్టాలో చూద్దాము. ఇవి కుషన్స్ మీద, బెడ్షీట్స్ మీద, పిల్లో కవర్స్ మీద, అలాగే కర్టన్స్కి ఇలాంటి స్టిచ్చెస్ చాలా బాగుంటాయి. అలాగే శారీకి కూడా బాగుంటుంది. శారీ ఈ పౌటంచ్ ఉంటుంది కదా, అక్కడ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ డిజైన్ని మనము ఈరోజు ఎలా కుట్టాలో చూద్దాము. హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని ముందుగా ఇలా డిజైన్ గీసుకొని ఫస్ట్ ఈ ఫేస్ ఉంది కదా, ఫేస్ నెక్ అదంతా ఉంది కదా, దాని అంతటిని ఇలాగా డిబ్బీ కుట్టుతో కుడుతున్నా అనమాట. ఇది అయితే కొంచెం లాంగే వస్తుందండి వీడియో, ఎందుకంటే నేను మొత్తం అంతా కుట్టి చూపించాలి కదా. అది కాక మీకు కొంచెం ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నా కూడా కొంచెం మీకు ఎలా అనిపిస్తుంది అంటే లాంగ్ అయినట్టే ఉంటుంది. ఎందుకంటే మొత్తం స్టిచ్ అంతా ఇవన్నీ కుట్టడం వలన కొంచెం టైం పడుతుంది అన్నమాట. కానీ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ స్టిచ్చు లాస్ట్ వరకు చూడడం వలన మీకు ఒక అవగాహన వస్తుంది. ముందు అసలు ఏదైనా మనం ఒక డిజైన్ కుట్టినప్పుడు దాన్ని ఎలా కుట్టచ్చు అన్న దానికి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఈ డిజైనే కాదండి, ఏ డిజైన్లు అయినా కూడా మీరు సొంతంగా కుట్టుకోగలుగుతారనమాట. ఈ డిబ్బీ కుట్టుతోటే ముందు అంచులంతా కుట్టేస్తున్నాను, నెక్ దగ్గర, ఫేస్ దగ్గరను. కొందరికి ఇది కొంచెం కుట్టి చూపిస్తే చాలు, మిగతాదంతా ఎలా కుట్టాలి అన్నది అర్థమైపోతుంది. కానీ కొందరికి అలా కాదు, మిగతాదంతా కూడా ఎలా కుట్టాలో అర్థం అవ్వట్లేదు బిగినర్స్కి మెయిన్. అందువలన మొత్తం అంతా చూపించాల్సి వస్తుంది. అలాగని మరీ స్లోగా చూపించలేము. మరీ స్లోగా చూపిస్తే ఈ వీడియోకి నాకు 4 hours పట్టింది ఈ బొమ్మ నాకు ఈ డిజైన్ కుట్టడానికి. అందువలన 4 hours వీడియో మనం చూపించలేం కదా, దాన్ని ఎడిటింగ్ చేసి ఇలా మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. మీకు ఏమైనా అర్థం అవ్వలేదనుకోండి, నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. మ్యాక్సిమం అర్థమైపోద్దండి, ఎందుకంటే ఈ మీరు స్టార్టింగ్ నుంచి కానీ నా ఛానల్లోని ఈ ఎంబ్రాయిడరీ కోర్స్ నేర్చుకొని ఉండుంటే ఇంకా ఈ పాటికి మీకు ఎంబ్రాయిడరీలోనే సూపర్ టాలెంట్ వచ్చేసినట్టేనండి. అందువల్ల మీకు అర్థమైపోతుంది. ఆ ధైర్యంతో నేను ఇలాగా కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇదొకటే కాదండి, చాలా రకాల స్టిచ్చెస్ నేర్పిస్తాను. అలాగే వర్క్స్ మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోక్కర్లేదు, మొత్తం కోర్సెస్, చాలా రకాల కోర్సెస్ అన్నీ నేను ఇందులోనే నేర్పిస్తాను. టైలరింగ్ నేర్పిస్తాను, ఆర్యా వర్క్ నేర్పిస్తాను, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తాను, ఇంకా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తాను, టై అండ్ డై నేర్పిస్తాను, ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కోర్సు కంప్లీట్ చేద్దాము. అయితే హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సు ముందు కంప్లీట్ చేద్దాం. నాకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సు నేర్పించడానికి మీకు ఇన్ని రోజులు పట్టిందంటే నేను ఎంత పర్ఫెక్ట్గా 100% మీకు వచ్చేసేలాగా అన్ని స్టిచ్చెస్ తెలిసేలాగా నేర్పించాలనే నేను ఇంత టైం తీసుకోవాల్సి వస్తుంది. మీకు స్టార్టింగ్లోని 5 స్టిచ్చెస్ చొప్పున నేర్పించాను కదా ఒక్కొక్క క్లాస్కిను. ఆ తర్వాత మళ్ళీ ఇవి గొలుసు కుట్లు అన్నీ కలిపి ఒక వీడియో, అలాగే నాట్ స్టిచ్చెస్ అన్నీ కలిపి ఒక వీడియో, అలాగే కాజా కుట్లు అన్నీ కలిపి ఒక వీడియో, అలా చేసి కూడా చూపించాను. ఇప్పుడేమో డిజైన్స్కి ఎలా కుట్టాలి ఏంటి అన్నది చూపిస్తున్నాను. ఒక పికాక్కి నేను వైలెట్ కలర్ వేశాను, ఇంకొక పికాక్కి పింక్ కలర్ తోటి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే రెండిటికి వేరియేషన్ కనిపించినప్పుడే లుక్ బాగుంటుంది. మీరు నా వీడియోలు మొదటి నుంచి చూసి ఉండుంటే మాత్రం ఈ డిజైన్ మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు. ఎందుకంటే సేమ్ డిజైన్ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తూ
బెడ్షీట్ మీద వేసాను అనమాట. అంటే 2 పికాక్స్ బాగున్నాయి, చక్కగా బెడ్షీట్ మీద చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్ వేయడానికి అనేసి వేసాను అనమాట. చూడండి, ఇప్పుడు వరకు అంచులు నేనేంటి బ్యాక్ స్టిచ్తో కుట్టాను. ఇప్పుడు మధ్యలో ఉన్న గీతలు మాత్రం చైన్ స్టిచ్తో కుడుతున్నా. అంటే కొంచెం అవి కొంచెం పైకి కనిపించేలా ఉండాలి, అందుకని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, ఈ రౌండ్స్ లాగా ఇలా ఉన్నాయి కదా వెనకాతల, ఈ చూడండి ఇది ఆ మధ్య పార్ట్ ఉంది కదా, దాన్ని నేను కాంతా స్టిచ్తో కుడుతున్నాను. చూడండి, మీకు తెలుసు కదా కాంతా స్టిచ్కి రన్నింగ్ స్టిచ్కి ఉన్న వేరియేషన్. రన్నింగ్ స్టిచ్ ఏంటంటే క్లాత్ ఎంత కింద నుంచి తీస్తామో మనం పైనుంచి దారం కూడా అంతే దూరం పెడతాము. కాంతా స్టిచ్కి అలా కాదు, క్లాత్ చిన్నది తీస్తాము, దారం ఎక్కువ పెడతాం అన్నమాట. ఈ కుట్టుకి దీనికి నేను అలా పెడుతున్నా కాంతా స్టిచ్. ఇదేంటంటే మనం పైన ఉంటాయి కదా ఈ పీకాక్కి, వాటిని నేను గొలుసు కుట్టుతోటే కుడుతున్నా అండి. కొంచెం బాగా పైకి కనిపించాలి కాబట్టి ఎల్లో కలర్తో కుడుతున్నా. మీరు ఏదైనా కుట్టచ్చు, ఇంకా డార్క్ కలర్ వైలెట్ అలాంటివి కూడా కుట్టుకోవచ్చు, ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ వైలెట్ బాడీకి వేసాను కదా అనేసి దీనికి ఎల్లో వేస్తున్నాను అనమాట. ఏదైనా మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను అంటే దాని అర్థము స్టార్టింగ్ నుంచి ఫాస్ట్గా నేను అస్సలు ఏ స్టిచ్ చూపించనండి. మీకు అర్థం కాలేదనుకోండి, వెనక్కి కాస్త ముందుకెళ్ళి చూడండి, సేమ్ స్టిచ్ని నేను స్లోగా చూపించి మీకు అర్థమైంది అన్నప్పుడు నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఏ స్టిచ్ అయినా అంతేనండి, ముందు స్లోగా చూపిస్తాను, ఆ స్టిచ్ అర్థమైంది అనుకున్నాక అప్పుడు మిగతాదంతా కూడా సేమ్ స్టిచ్చే కాబట్టి ఫాస్ట్ చేసి చూపిస్తా అన్నమాట. కచ్ వర్క్ ఏదైనా మీరు కుట్టాలి డ్రెస్సులకు కానీ శారీస్కి కానీ అనుకున్నప్పుడు మాత్రం మీరు టైం ఉన్నది, ఎక్కువ టైం అయినా పర్వాలేదు అన్నప్పుడే కుట్టండి. ఎందుకంటే కొంచెం టైం అయితే తీసుకుంటుందండి కచ్ వర్క్కి. ముద్ద కుట్టుకు కూడా కాస్త టైం తీసుకుంటుంది, ఎందుకంటే ముద్ద కుట్టు చూడడానికి సింపులే, కుట్టడానికి సింపులే, కానీ టైం అయితే మాత్రం కాస్త తీసుకుంటుంది. 2 నెమళ్ళకి పైన అవి కుట్టేసిన తర్వాత ఇదిగోండి కంటి అంచులు కుడుతున్నా అన్నమాట. బ్లాక్ కానీ డార్క్ బ్రౌన్ కానీ, నేను డార్క్ బ్రౌన్ తోటి కంటి అంచులు కుడుతున్నాను. బ్లాక్ అయినా పర్వాలేదు, డార్క్ బ్రౌన్ అయినా పర్వాలేదు. 2 నెమళ్ళ తాలూకా అంచులు కంటివి కుట్టేసేయాలి. ఇది ఏంటంటే నేను డిబ్బీ కుట్టుతో కుడుతున్నాను అనమాట అంచులు. ఇంకా ఇది కూడా కాంతా స్టిచ్చే కుడుతున్నాను. లెగ్స్ దీనికి కూడా కాఫీ కలరే వేస్తున్నా అండి అంచులు. మీకు ఎక్కువ కుట్ల మీద అవగాహన కావాలంటే మాత్రం కోర్సు స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక క్లాత్ తీసుకోండి, ప్రతి స్టిచ్ కుట్టుకోండి, ఎన్ని రకాల స్టిచ్లు వచ్చాయో చూసుకోండి, వాటి పేర్లు కూడా దానిపైన రాసుకోండి. మీకు అంటే మీకు మీ సొంతంకి కుట్టుకోవడానికైనా ఎందుకు ఇంత శ్రమ పడాలా అని మీరు అనుకోవచ్చు,
కానీ శ్రమ పడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి. మీ సొంతంగా కుట్టుకున్న దానికి కూడా అసలు మీరు కుట్టుకుంటున్నప్పుడు పలానా దగ్గర పలానా స్టిచ్ అయితే బాగుంటుంది అన్న ఒక అవగాహన కూడా మీకు వస్తుంది. అందువలన మీరు ఈ కోర్స్ కంప్లీట్గా నేను చెప్పిన పద్ధతిలోని కానీ ఒక క్లాత్ మీద అన్ని స్టిచ్చెస్ కుట్టుకున్నారంటే ఇంకా తిరుగుండదండి. చాలా చక్కగా మీ సొంతంవి కూడా కుట్టుకోగలుగుతారు. చూస్తూ ఊరుకోకండి, చూస్తూ నేర్చుకోండి, కుట్టండి. అప్పుడే మీకు ఇంకా చాలా బాగా కుట్టుకోగలిగిన వాళ్ళు అవుతారు. అది ఎంతసేపు కుడతారండి? ఒక కుట్టు, ఒక చిన్న గీత గీసుకుంటారు, దాని మీద ఆ కుట్టును ఒకసారి కుట్టేస్తారు, అంతే కదా. అంతకుమించి మీరు డిజైన్లు కుట్టేయక్కర్లేదు కదా నేర్చుకున్నప్పుడు. అలా కుట్టేసిన తర్వాత ఆ తర్వాత కావాలంటే మీరు ఒక డిజైన్ వేసుకొని కుట్టుకోవచ్చు. ఏదో రుమాల మీద కుట్టుకోవడమో, ఏదైనా డ్రెస్ మీద చిన్న డిజైన్ కుట్టుకోవడమో ఆ స్టిచ్ తోటి చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఏముంది, చిన్నది కుట్టడమే కదా. అలా కుట్టుకుంటే మీరు ఎప్పుడైనా ఏదైనా డిజైన్ కుట్టుకుంటున్నప్పుడు చక్కగా ఆ కుట్లు చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు. ఆ కుట్లన్నీ ఒకసారి చూస్తారు, ఈ డిజైన్కి ఈ కుట్టు అయితే బాగుంటుంది అనుకుంటారు, కుట్టేసుకుంటారు. ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా నేను రోజుకి 5 చొప్పున స్టిచ్చెస్ నేర్పించాను కదా, అందులో చూపించాను. ఇంకా 215 పైనే నేర్పించాను. అయినా కూడా ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి. అవన్నీ ఇంకా పూసల కుట్లు, జర్దోసి, ఇంకా చాలా చెమ్కీ స్టిచ్చెస్, ఇంకా అద్దాల్లోనే చాలా రకాల అద్దాల కుట్లు ఉన్నాయి. అవన్నీ కూడా నేర్పించాల్సి ఉంది. అయితే ఈ లోపల నేను డిజైన్స్ నేర్పించడం దగ్గరికి వచ్చాను. అందులోనే కచ్ వర్క్ నేర్పించినప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి అందరికీను. అందుకని చెప్పేసి కచ్ వర్క్ కోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అందువలన నేను 215 తర్వాత కొంచెం ఆగాను మిగతా నేర్పించడానికి. అయితే ఈ లోపు అదంతా డైవర్ట్ అయిపోయింది కదా. డైవర్ట్ అయిపోవడం వలన నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కాజా కుట్లన్నీ ఒక దాంట్లోని, గొలుసు కుట్లన్నీ ఒక దాంట్లో అలా నేర్పిస్తున్నాను. చూడండి, నోస్ కుట్టాను కదా చిన్న ముద్ద కుట్లాగా. ఇక్కడ నేను ఈ సర్కిల్ ఉంది కదా, దాన్ని ఇదిగోండి ఈ విధంగా కుడుతున్నా. హరింగ్ బోన్ స్టిచ్ తోటి కుడుతున్నా అనమాట. మనకి స్టిచ్చెస్ అన్నీ వచ్చేస్తే ఇలాగా ఒక అవగాహన వస్తుంది. ఇది నేను ఎక్కడ చూడలేదు, ఇవన్నీ ఎక్కడ కుట్టడము గట్రా ఏమి ఉండవు, కానీ మనం కుట్టాలి అంటే ఏం చేయాలంటే మనం నేర్చుకొని ఉండుంటే ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు హరింగ్ బోన్ స్టిచ్ ఐడియా ఎందుకు వచ్చిందంటే అది అక్కడ అదే బాగుంటుంది కాబట్టి నాకు అనిపించింది, కుడుతున్నాను. అలాగే కుట్టాక కూడా చాలా బాగుంది కూడాను. అలా ఎందుకంటే ఇది అలా ముద్ద కుట్లాగా అనిపించకూడదు, అలాగని ఏదో అంచులు కుట్టేసి వదిలేయకూడదు. అందుకని చెప్పేసి ఈ విధంగా కుట్టా అనమాట. మీ వాళ్ళు ఎవరికైనా ఇలాగా స్టిచ్చెస్ అవి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, చక్కగా వాళ్ళకి యూజ్ అవుతుంది. అది అయింది కదా. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ కూడా నేను ముద్దకుట్లే కుడుతున్నాను. ఎందుకంటే ముద్దకుట్టు అయితేనే కాస్త లుక్ బాగుంటుంది. ప్రతిదీ మనం అంచుల్లాగా కుట్టేసామనుకోండి అది ఆ లుక్ రాదనమాట. అందులో పికాక్ అనేసరికి కొంచెం కేర్ఫుల్గా కుట్టాలి. కొంచెం కేర్ఫుల్గా కుట్టామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పికాక్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి దాని విషయంలోని కొంచెం మనం కలర్స్ యూస్ చేయడం విషయంలో కానీ, స్టిచ్చెస్ యూస్ చేయడం విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది.
నేను కచ్ వర్క్ని లాస్ట్ కొడతానండి, ఎందుకంటే ముందు అన్నీ ఫినిషింగ్ చేసాక అప్పుడు కచ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. కచ్ వర్క్ అన్నది కొంచెం డామినేట్ చేయాలి. ఈ డిజైన్ కుట్టినప్పుడు మనము కచ్ వర్క్ డామినేట్ అవ్వాలి కాబట్టి ఈ డిజైన్కి మిగతావి కుట్టినప్పుడు వాడే దారాలు, కచ్ వర్క్ కుట్టినప్పుడు వాడే దారాలు ఏంటన్నది చూసుకోవాలి. కచ్ వర్క్ దారాలు డామినేట్ అవ్వాలి, స్టిచెస్ డామినేట్ అవ్వాలి, అది చూసుకోవాలన్నమాట. ఈ సైడ్ అన్నీ నేను ఇలా ముద్ద కుట్లతో కుట్టేస్తున్నాను అనమాట. డార్క్ చింతపిక్ కలర్ తీసుకున్నాను. ఆ పికాకే కాదండి, ఈ పికాక్ కూడా డార్క్గా ముద్ద కుట్టుకుంటే ఈ సైడ్లు డార్క్ కలర్ దారంతో బాగుంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ ఎలా కుట్టానన్నది అందరికీ అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా మధ్య మధ్యలోని కాకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూపిస్తున్నాను. అయితే కాస్త ఫాస్ట్గా చూపిస్తున్నా అంతే, గమనించండి. ఆ ముద్ద కుట్టు నేను అటు కుట్టి మళ్ళీ ఇటుకి కుడుతున్నాను, అది గమనిస్తే సరిపోతుంది. ఈ పైన ఈ రెండో లైన్ ఉంది కదండి, ఆ పై లైన్ నేను పింక్ కలర్ దారంతో కుట్టేశాను. ఈ రెండో లైన్ని నేను ఈ బ్రౌన్ కలర్ దారంతో కుడుతున్నాను అనమాట. పైన కాంతా స్టిచ్ చేశాను, దీనికి డిబ్బి కుట్టేస్తున్నాను. అది పర్వాలేదండి, ఆ అంచులు మనకి నచ్చిన స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం బాగా కనిపించడం కోసం అని చెప్పేసి ఇలా డిబ్బి కుట్టేస్తున్నాను. ఇంకా ఎక్కువ ముద్దగా కనపడాలనుకుంటే గొలుసు కుట్టేయచ్చు.
ఇక్కడ చూసారు కదా, నేను కాడకుట్టు కుడుతున్నాను. ఏంటంటే అంచు అలాగా కుట్టుకొని వెళ్తున్నాను అనమాట కాడకుట్టు. ఇక్కడ ముద్ద కుట్టు కుట్టడానికి లేదు కదా, కొంచెం కుదరటం లేదు. అందుకని చెప్పేసి కాడకుట్టుతో దాన్ని ఫిల్ చేస్తున్నాను. తర్వాత ముద్ద కుట్టు కుట్టడం గురించి చూద్దాము. ఎందుకంటే ముందు అంచులు కొంచెం క్లియర్గా మనకి కనపడేలా కుట్టుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇలా కుడుతున్నాను. ఇది చూసారా, 2 గీతలు పక్క పక్క ఉన్నాయి కదా, ఆ 2 గీతల మధ్యలోనే ముద్ద కుట్టు వచ్చేలాగా కుడుతున్నాను. చూడండి, మధ్యలోనే ముద్ద కుట్టులా కుడుతున్నాను అనమాట. అంటే ఆ ప్లేస్ని అలాగా కవర్ చేయాలి. ఆ మధ్యలో గీతలు ఉన్నాయి కదా, నుట్టి గీతలు పెడదామంటే అంత లుక్ రావట్లేదు. అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం దగ్గరగా కుడుతున్నాను. అది కలర్ మార్చాను. ఎందుకంటే బార్డర్ వేసిన కలర్ వేయిస్తే మళ్ళీ ఆ లుక్ రాదు. అందుకని చెప్పేసి కలర్ మార్చి కుట్టాను అన్నమాట. ఇంకా అవన్నీ అయ్యాయి కదా, ఇప్పుడు కచ్ వర్క్ మిగతా వాటిని డామినేట్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే రెడ్ కలర్ ఎంచుకున్నాను. రెడ్ కలరును నెక్స్ట్ నాచ్ గ్రీన్ ఒకటి, ఆ రెండింటి కాంబినేషన్ భలే ఉంటుందండి. అది ఎంచుకొని ఇలా కచ్ వర్క్ కుడుతున్నాను అనమాట. కచ్ వర్క్ అయితే మీకు ఆల్రెడీ నేను నేర్పించున్నాను కదా, చూడండి. అందుకని చెప్పి అంత వివరంగా చెప్పట్లేదు. మీకు కచ్ వర్క్ వచ్చు, రాకపోతే కచ్ వర్క్ క్లాసు చూసి అప్పుడు మళ్ళీ ఈ వీడియో చూడండి. ఎందుకంటే రాలేదు అన్న కంప్లైంట్ ఉండకూడదని నేను చాలా కష్టపడ్డాను మీ అందరికీ నేర్పించడం కోసం. కష్టపడడం అంటే ఏం లేదు, కొంచెం వివరంగా నేర్పించే ప్రయత్నం చేసినప్పుడు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి వచ్చింది. అంతే, ఏం పర్వాలేదులేండి, దానికే నాకేం ఇబ్బంది లేదు. కానీ ఒకటి, అది చూసి అప్పుడు కచ్ వర్క్ రాదు కదా, ఇది ఎలా కుడతాము అని ఈ వీడియో చూసి అనుకోవద్దు. ఎందుకంటే చూస్తున్నారా, దారము ఎట్నుంచి ఎటుకి తిప్పుతున్నాను, అలాగే ఆ తిప్పిన తర్వాత మళ్ళీ దారము ఎందులో నుంచి ఎందులోకి తీస్తున్నాను, అలాగే అందులో నుంచి అందులోకి ఎందుకు తీస్తున్నాను అన్నది కూడా నేను క్లియర్గా నేర్పించుంటాను అనమాట. మీకు జస్ట్ ఏంటంటే దేని తర్వాత ఏది కుట్టాలి, ఎలా కుట్టాలి అన్నది ఒక అవగాహన ఇవ్వడం కోసమే ఒక డిజైన్ వేసి దానికి నేను ఈ స్టిచ్చెస్ నేర్పిస్తున్నాను అనమాట. అంతేకాని స్టిచ్చెస్ నేర్చుకోవడానికి డిజైన్స్ కుట్టుతున్నప్పుడు నేర్చుకోకూడదు. నేను మీకు ఆల్రెడీ స్టిచ్చెస్ నేర్పించాను కదా, ఆ క్లాసెస్ అయ్యాయి కదా, ఆ క్లాసెస్ చూసి అప్పుడు ఈ డిజైన్స్ వేయడం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ డిజైన్స్ వేసినప్పుడు కుట్లు ఎలా కుట్టాలని నేర్పించాలంటే కష్టం, డిజైన్కి కుట్టు ఎలా కుట్టాలన్నదే నేర్పించగలుగుతాం అన్నమాట.
అందువలన కచ్ వర్క్ ఎక్కడ వేయాలి, ఎలా వేసుకోవాలి, ఎలా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళాలి అన్నది ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఒకళ్ళు అడిగారు సింగిల్ లైన్లో చూపించండి కచ్ వర్క్ అని. ఇది సింగిల్ లైన్లో ఉంది చూసారు కదా. ఈ సింగిల్ లైన్లో కుట్టినప్పుడు ఎలా కుడుతున్నానో గమనించండి. ఎలా తీసుకొని వెళ్ళాలి ఇటు నుంచి అటుకి, అటు నుంచి ఇటుకి అన్నది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదంతా కుట్టాక మళ్ళీ సెకండ్ ఇంకొక దారం రౌండ్ వేస్తాం కదా, అది కూడా ఎలా కుడుతున్నాను అన్నది గమనించండి.
ఈ రెడ్ కుట్టేసాం కదా, ఈ రెడ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ నేను నాచు గ్రీన్ తీసుకున్నాను కాంబినేషన్కి. ఆ నాచు గ్రీన్ చూడండి, మనము దాని చుట్టూ ఎలా కుడుతున్నాము అన్నది చూడండి, గమనించండి. సెకండ్ లేయర్ వేసినప్పుడు ఎలా తిప్పి తీసుకెళ్తున్నాను అన్నది కూడా గమనించండి. మొత్తం ఈ రెడ్ కలర్ కచ్ వర్క్ లైన్ల అంతా కుట్టాం కదా, అవన్నీ కూడా మళ్ళీ ఈ గ్రీన్ కలర్ తోటి ఇలా ఫిలప్ చేసుకుంటూ వెళ్ళడమేనండి.
ఇది అయింది కదండి. ఇది అయిన తర్వాత మధ్యలోని ఇక్కడ వేరే కలర్ తీసుకున్నా ఈ కచ్ వర్క్కి. ఎందుకంటే మొత్తం అంతా ఒకటే కలర్ అయినా అందం అనిపించదు. అందులో పికాక్ అంటే మీ ఇష్టం అండి, ఎన్ని కలర్స్ అయినా వాడచ్చు. మంచి రిచ్ లుక్ వచ్చే కలర్స్ వాడితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేను అలాగే ట్రై చేశాను. అయితే నేను వేస్తున్న స్టిచ్చెస్కి అంటే ఈ పిల్లో కవరులు కానీ కుషన్కి కానీ ఈ కలర్స్ బాగా నప్పుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈ కలర్స్ వేసాను. అదే ఏ శారీ మీద వేసుకున్నాం అనుకోండి, శారీ కలర్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కలర్స్ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఇది గ్రీన్ వేసాను కదా, ఈ గ్రీన్ కచ్ వర్క్కి మళ్ళీ మనం లోపల సెకండ్ లేయర్ వేసినప్పుడు కూడా నేను సేమ్ కలరే యూస్ చేశానండి, కలర్ మార్చలేదు. ఆ డిఫరెన్సెస్ మీకు కనిపించాలని చెప్పేసి కలర్ మార్చకుండానే నేను కుట్టాను అనమాట. బాగుంది, కలర్ మార్చకుండా కుట్టినా కూడా చాలా బాగుందండి. అసలు న్యాచురల్గా అసలు కలర్ మార్చి కుట్టక్కర్లేదండి, సేమ్ కలరే కుట్టచ్చు కచ్ వర్క్కి. అయితే మీకు ఆ రెండిటి తేడా కనిపించాలి కాబట్టి కలర్ మార్చి కుట్టాను. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం కలర్ మార్చి కుట్టడం చాలా బెటర్ అనమాట. ఇంకా ఇటువైపు పికాక్ కూడా సేమ్ అదే అలాగే కుట్టేసుకోవాలండి. ఈ సైడ్ ఉన్న పికాక్కి మనం మధ్యలో వదిలేసాం కదా కచ్ వర్క్ కోసం అని చెప్పేసి, అది కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట. అటు కుట్టేసిన తర్వాత చూడండి, ఇది మనము పికాక్కి ఆ మధ్యలో గ్యాప్లా ఉంచేసాం కదా, అది అంటే నేను కచ్ వర్క్ని డామినేట్ చేస్తుందేమో ముద్దకుట్టు కుడితే అనుకున్నా, కానీ కచ్ వర్క్ చాలా డామినేటింగ్గా ఉంది. సో ఈ ముద్దకుట్టు కుట్టడం వల్ల ఇంకా కళ వస్తుంది పికాక్కి అన్న ఉద్దేశంతో నేను ముద్దకుట్టు కుడుతున్నాను అనమాట. స్టార్టింగ్ నేను అనుకున్నా ఇక్కడ ముద్దకుట్టు అవసరం లేదు, డామినేట్ అయిపోద్ది మళ్ళీను అనేసి. కాదండి, అస్సలు డామినేట్ అవ్వలేదు. చక్కగా కచ్ వర్క్ చాలా డామినేటింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ముద్ద కుట్టు కొడితే ఇంకా లుక్ బాగుంటుంది అనిపించి నేను ఇదంతా కూడా ఫేస్, నెక్, అదంతా కూడా బాడీ అంతా కూడా నేను ఈ ముద్ద కుట్టుతోటి ఫిల్ చేసేస్తున్నాను అనమాట. రెండు పికాకులకు కూడా ముద్ద కుట్టుతోటే ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా ఈ సెకండ్ పికాక్ అండి కలర్ మారుస్తున్నానండి, ఎందుకంటే ఆ కలర్ మార్చకపోతే కలిసిపోయినట్టుగా అయిపోతుంది, అంత కనిపించదు, లుక్ బాగుండదు, అదేంటో అర్థం కాదు కూడా. అందువలన కలర్ మార్చి కుడుతున్నా అన్నమాట. కలర్ మార్చినా కూడానండి పికాక్ విషయంలోనే మనము కలర్ మార్చినా దానికి సంబంధించిన కలరే ఇంచుమించుగా చూసుకోవాలండి, అది గమనించండి. ఎందుకంటే అక్కడ ఇంకా వేరే కలర్స్ వేసినా ఈ దానికి నప్పుతుందా లేదా, పికాక్ మెయిన్ పికాక్కి నప్పుతుందా లేదా అన్నది చూసుకోవడం చాలా అవసరం అండి. నేనైతే మాత్రం అలా కలర్స్ పికాక్కి బాగుంటుంది అనిపించినవి చూసుకొనే కుట్టా అన్నమాట.
ఈ ముద్ద కుట్లు 2 కుట్టేసిన తర్వాత లెగ్కి కూడా ముద్ద కుట్టే వేసేసానండి. ఎందుకంటే లెగ్లు కూడా అలా వదిలేయడము అంత లుక్ అనిపించలేదు. సో ముద్ద కుట్టేసాను. ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడ నేర్చుకోరండి. నేను స్టిచెస్ అన్నీ నేర్పించాను కదా, అవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా అవగాహన వచ్చేస్తుంది. అలాగే నాకంటూ ఒక అవగాహన వచ్చే ఈ స్టిచ్ నేను కుట్టి చూపిస్తున్న ఈ డిజైన్కి. అంతేకాని ఎక్కడా నేర్చుకోవాలి, ప్రతి చిన్నది నేర్చుకోవాలని ఏమీ ఉండదండి. ముందు స్టిచెస్ని అవగాహన పట్టుకోవాలి. అందుకని నేను చెప్పిన క్లాసెస్ అన్నిటికీ మీరు అటెండ్ అయ్యాయి. అన్నీ ప్రతి క్లాసు మీరు నేర్చుకుంటే నేను చెప్పినట్టుగా ఒక క్లాత్ మీద చక్కగా ఒక స్టిచ్ పేరేంటి ఆ స్టిచ్ పేరేంటి చిన్న గీత గీసుకొని ఆ స్టిచ్ అలా కుట్టుకోండి చక్కగాను. ఎంత ఎక్సలెంట్గా మీరు డిజైన్స్ కుట్టుకోగలుగుతారో. ఒక చిన్న అవి కుట్టే లోపల కాస్త చెయ్యి కూడా తిరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. చూసారా, లెగ్స్కి అలా ఖాళీ వదిలి కన్నా ఇలా ముద్ద కుట్టేసరికి ఎంత బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మీ కామెంట్ నాకు ఇంకొంచెం ఎనర్జీని ఇస్తుంది. ఒకవేళ బాగోపోలేదని చెప్పినా కూడా దానికి ఇంకేం చేయొచ్చు అన్నది ఇంకా ఆలోచింపజేస్తుంది నన్ను. ఎట్టి పరిస్థితుల్లోని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. చూసారా కచ్ వర్క్ ఎంత డామినేటింగ్గా కనిపిస్తుందో. పికాక్కి కచ్ వర్క్ చాలా బాగుంది కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.